బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు రాసిన లేఖపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేంద్రం నుంచి రూపాయి బిల్లు తీసుకునే వారు తమకు లేఖలు రాయటం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం వైఫల్యాలు సంగతి ఏంటని ప్రశ్నించారు. 11 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కారు దేశ ప్రజలను తీవ్రంగా మోసం చేస్తుందని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీలు విస్మరించలేదని నిలదీశారు. వాగ్దానాలతో ఊదరగొట్టడం, మత విద్వేషాలు రెచ్చగొట్టడం, అబద్ధాలను ఆవిష్కరించడం తప్ప బీజేపీ చేసిందేమీ లేదని ఆరోపించారు. రైతులు, యువకులు, మహిళలు, పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వర్గాలు వంచిన చరిత్ర బీజేపీ పార్టీ నేతలదని ఆగ్రహించారు. గత 11 ఏళ్లలో తెలంగాణకు ఒక్క రూపాయి కేంద్రం నుంచి రావటం లేదన్నారు. అన్ని వర్గాలు వంచిన చరిత్ర బీజేపీదని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు రాసిన లేఖపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేంద్రం నుంచి రూపాయి బిల్లు తీసుకునే వారు కూడా తమకు లేఖలు రాయటం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం వైఫల్యాలు సంగతి ఏంటని ప్రశ్నించారు. 11 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కారు దేశ ప్రజలు తీవ్రంగా మోసం చేస్తుందని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీలను విస్మరించలేదని నిలదీశారు. వాగ్దానాలతో ఊదరగొట్టడం, మత విద్వేషాలు రెచ్చగొట్టడం, అబద్ధాలను విస్మరించడం, ఆవిష్కరించడం తప్ప బీజేపీ చేసిందేమీ లేదని ఆరోపించారు. రైతులు, యువకులు, మహిళలు, పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వర్గాలను వంచిన చరిత్ర బీజేపీ నేతలదని ఆగ్రహించారు. గత 11 ఏళ్లలో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా కేంద్రం నుంచి రావటం లేదన్నారు. అన్ని వర్గాలను వంచిన చరిత్ర బీజేపీదని పేర్కొన్నారు.